నేను పాలిటిక్స్ జోలికి పోను, రాసుకోండి. అన్నీ చేయడానికి గల కారణం ఏంటి అంటే మీకు చెప్పాను. స్టార్టింగ్ నుంచి చూసిన వీడియోలకు తెలిసి ఉంటుంది, తక్కువ ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి సన్యాసంలోకి వెళ్ళిపోయే థాట్స్ ఉన్నాయి. నాకు అనిపించింది, ఎందుకు సన్యాసంలోకి వెళ్ళాలి? ఐ మీన్ భజన చేసుకుంటూ దేవుడా 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 అనుకుంటూ ఎందుకు ఆలోచించాలి? దేవుడు అంటే ఎవరు? మనమే, అవతల మనిషే. మంచి గుణం ఉంటే దేవుడు, చెడ్డ గుణం ఉంటే రాక్షసుడు, అంతే కదా. అలాంటి మనుషుల్ని, అంటే దేవుడు గుణం లాంటి ఉన్న మనుషుల్ని తీసుకొని మనం ఫ్రీడమ్ అంటే ఒక లవ్ వితౌట్ అటాచ్మెంట్స్, అంటే నీకు నేను ఫ్రీడమ్ ఇస్తాను, నీకేం కావాలి అన్నీ చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు చదువుకో, నీకు కావాలంటే ఏం కావాలండి అన్నీ నీకు రెక్కలు ఇస్తాను, నేను నీకు రెక్కలు ఇచ్చాను కాబట్టి నువ్వు నా కాళ్ళ దగ్గర ఉండాలి, ఇలాంటివి నేను చెప్పను. నేను ప్రేమిస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు నీకు హ్యాపీగా ఉండేటట్లు చేస్తాను. ఇలా ఒక వరల్డ్ క్రియేట్ చేశాను. ఒక మనిషి బతకాలంటే తిండి, బట్ట, చదువు, మంచి ఉద్యోగం, మంచి ఆలోచనలు, ఒక హ్యాపీ అట్మాస్ఫియర్, హ్యాపీ సరౌండింగ్స్ కావాలి, రెస్పెక్ట్ఫుల్ లైఫ్ కావాలి. అది ఒక్కొక్కటి చేయడానికి నా ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. చాలా మంది తయారయ్యారు వెనక ఇప్పుడు అట్లా. కాకపోతే దానికి డబ్బు అవసరం వచ్చింది, డబ్బే సంపాదిస్తున్నాను. ప్రాణం పోయిన రాజకీయాలు జోలిపోను, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం, దాని అన్నిటికంటే ముఖ్యం నా మనశ్శాంతి. అది నేను ఎప్పటికీ వదులుకోను.